యేసు ప్రభువే మొట్టమొదటి మాదిరి మనకి, తర్వాత భక్తులు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే కథం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. ఎవడితోనూ నువ్వు అహానికి పోకపోతే కథం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే. ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు దేవునికి ఇష్టడవు అవుతావు, మనుషులకు అందని వాడివి అవుతావు. ఎట్లాగో చెప్తా. ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు, ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. నేను నవ్వుతా ఒక మాట అన్నాను, నిలబడ్డోడిని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయినోడిని ఎవడు పడేస్తాడు రా అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేల మట్టుకు పడిపోయి ఉన్నాను రా నేను, కనీసం నిలబడ్డా లేకపోతే వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అంతా పడిపోయి ఉన్నావు, నేల మట్టుకు పడిపోయి ఉన్నా. నేల మట్టుకు పడిపోయినా ఇంకేం పడేస్తాడు వాడు? ఇంకొకటే అవకాశం ఉంది, లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్సు. వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా అన్నాడు. పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను రా, పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను అంటే అర్థం ఏంటో తెలుసా? అవమానము నాకు గొప్ప కాదు, ఘనత నాకు గొప్ప కాదు. ఆ రెండు విషయాలు విరిగిపోయాను. అవమానపరిచిన ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపనుండదుగా. ఏమన్నా అర్థమైందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడు విర్రవీగుతున్నాడన్నా, వాడిని చూసి మనం కూడా విర్రవీగుదామా? వద్దురా బాబు, వాడినే విర్రవేగనే, మనం తగ్గించుకుందాం. ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడా? తిప్పురా బాబు, నువ్వు గొప్ప. సరే నేనే తక్కువ, సరే పో. ఇంకేం చేస్తాడు వాడు? నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు స్పందించకపోతే వాడే వెధవైపోతాడు. నువ్వు స్పందిస్తే నిన్ను ఎదవం చేయడానికి చూస్తాడు. నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదు. ఇక చాలా విషయాలలో అహానికి పోయే మనిషి ఆవేదనకు, అవిశ్రాంతికి గురవుతాడు. దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైసలు వాడికంటే బాగా సంపాదించాలి, వాడికంటే 2 స్టేర్లు కట్టాలి, వాడికంటే పెద్దది, వాడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అని వాడు, వీడు, ఆమె, ఈమె అని ఎప్పుడు మనం ఇతరుల వైపు చూసి పోల్చుకొని సాతాను చేత శోధించబడి అహము చేత నింపబడి విశ్రాంతి కోల్పోతాం. అది విరిగిన నాడు గొడవే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చేటప్పుడు నాకు ఇస్తాడు, నన్ను ఎత్తేటప్పుడు ఆయనే ఎత్తుతాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకున్నంతలో నేను ప్రశాంతంగా మనుగడ సాగిస్తాను. ఎందుకంటే చెప్తా వినండి. ఎందుకు అవి లక్ష్య పెట్టొద్దు, ఆ విషయంలో విరిగిపోండి అని నేను అంటున్నానంటే, భూమి మీద మానవ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది, ఒక భ్రమ లాంటిది. ఇది నిజం అనిపిస్తుంది కానీ నిజం కాదు. ఇది శాశ్వతం అనిపిస్తుంది కానీ స్థిరం కాదు. అనిపిస్తుంది కాసేపు కానీ స్థిరం కాదు. ఇది ఎలాంటిదంటే, భ్రమ అంటే మీకు చూపిస్తాను. రోడ్డు మీద హైవేలో ఎండవేళ పోతున్నప్పుడు, తార్ రోడ్డు మీద హైవేలో మనం ఎండవేళ పోతున్నప్పుడు నీళ్ళ మడుగుల్లా కనపడతాయి. ఎంతమందికి తెలుసు? పర్ఫెక్ట్ కనపడదా? నీళ్ళ మడుగులా కనపడదా? నిజంగా అన్న నీళ్ళ మడుగులాగే కనపడిద్ది, ఉన్నట్టే కనపడిద్ది. దానిలో చేతులు ఎత్తండి. రైట్. ఎప్పుడన్నా పోయి చూసావా? చూసినప్పుడు ఏం కనపడింది? కాలు పెట్టి చూసావా? అంటకపోయిద్ది, ఏముండదు ఆ నీళ్ళు. కానీ మనం
చూసినప్పుడు మాత్రం నిజంగా వాళ్ళంత దూరాన మడుగులు 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 ఉన్నట్టు కనపడుద్ది. దానిని ఎండమావి అంటారు. నిజానికి అక్కడ నీళ్లు ఉండవు, కానీ ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. ఈ భూమి మీద విర్రవీగిన ఓళ్ళు, మిడిసిపడ్డోళ్ళు, నడమంత్రంగా మిడివేలంగా ఊరేగిన ఓళ్ళు ఏరయా, ఏమయ్యా, వాడట్టన్నాడు, ఈడట్టన్నాడు, వాడట్ట, ఈడిట్ట, ఆమట్ట, ఏమిట్ట, ఏమట్ట, ఆమట్ట అన్నోళ్ళందరూ ఏరి? ఎవడు ఎగిరి పడ్డా ఆవిరి కోసమేగా, ఎండమావేగా. నీకంటే ఒకడు ముందు మిగిలి బాగా సంపాదించాడంటే వాడు కూడా భ్రమలోనే ఉన్నాడు. వాడు సంపాదించాడని ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కూడా భ్రమలోనే ఉన్నావు. ఒకనాడు ఈ భ్రమలన్నీ వదిలి కళ్ళు తెరవబడి వెళ్తాం. ఇప్పటిదాకా వెళ్ళలేదా? వెళ్ళిన వాళ్ళని నువ్వు చూడలేదా? రేపో మాపో నువ్వు నేను వెళ్ళామా? ఇది కదా వాస్తవం.